ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచ కప్లో ఫైనల్ ఫైట్ కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల వ్యవధిలో ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా కల సాకారం చేసుకోవాలని చూస్తుంటే, సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్ కప్ టైటిల్ కోసం కివీస్ చకోర పక్షిలా వేచి చూస్తోంది. ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు కోట్లాది మంది ఫ్యాన్స్ ను అలరించడం ఖాయంగా కనిపిస్తుండగా, ఆఖరి పోరాటానికి భారత్, న్యూజిలాండ్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా క్రికెట్ జోష్ కనిపిస్తోంది. సమిష్టిగా కృషి చేస్తే టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఇవాల్టి మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఇవాళ సాయంత్రం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2020 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కొనసాగుతుంది. సాయంత్రం కొనసాగుతుంది. అయితే దీని మీద ఇవాళ ఇండియా గెలవాలన్న ఉత్కంఠ మొత్తం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇవాళ జరిగేట మ్యాచ్లో అందరూ కూడా, అంటే గత మ్యాచ్ల్లో కూడా సంజు శాంసన్ మంచి ప్రతిభ కనబరిచారు. దాంతో ఇవాళ ఆయన మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇషాన్ కిషాన్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తారని ఆలోచనలు ఉన్నారు. బూమ్రా మంచి బౌలింగ్ చేస్తారు. వరుణ్ చక్రవర్తి కావచ్చు, హర్షదీప్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా మంచి బౌలింగ్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళని తెలుస్తున్నాం. ఎట్లా అంటే ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కొనసాగుతుంది. ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? మాకైతే ఇండియా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, అందరు ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ని సైలెంట్ చేస్తారు ఇండియా పబ్లిక్ని అని చెప్తారు. కానీ ఇండియా వాళ్ళే 2 మ్యాచెస్ సైలెంట్ చేసిరు అందరినీ. ఈసారి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, ఇండియా వాళ్ళు మంచిగా ఆడాలి అని. అండ్ బుమ్రా ఈజ్ ఎ కీ బౌలర్. ఆయన కంబ్యాక్ అని కాదు, ఆయన కీ బౌలర్, ఇక మెయిన్ బౌలర్. ఆయననే మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా, ఇండియా గెలవాలని నేను కోరుకుంటున్నా. బ్యాటింగ్లో ఎవరు ప్రతిభ కనబరుస్తారు? బ్యాటింగ్లో అయితే అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్ మంచిగా ఆడతారని అనిపిస్తుంది ఈరోజు, ఓపెనింగ్ బ్యాటర్స్ కాబట్టి. అంటే ఇప్పుడు మనకు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిందంటే కంపల్సరీ డ్యూ వస్తుంది కాబట్టి, సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. ఫెర్నాలిన్, హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళని మొత్తి ఆపితే చాలు, ఇండియా గెలిచేస్తుంది. నరేంద్ర మోదీ స్టేడియం అంటే బ్యాటింగ్కే. ఇంకా మన దగ్గర అయితే బౌలర్ ఉన్నారు, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వాళ్ళు మంచి బౌలర్, ఎక్స్పీరియన్స్ బౌలర్. ఇట్లాంటి ప్రెషర్లో ఆల్మోస్ట్ ముందు కూడా ఆడారు, 2024లో గెలిచారు. సో ఈసారి కూడా మనం నమ్ముకోవచ్చు గెలుస్తారని. ఇంకా నమ్మకం ఉంది, మన బౌలర్స్ పైన అయితే నమ్మకం ఉంది. వరుణ్ చక్రవర్తి స్పిన్నర్, సో అక్షర్ పటేల్, ఇంకా మనం లాస్ట్ మ్యాచ్లోనే ఫీల్డింగ్ ఎట్లా ఉన్నారో చూసినాం. సో ఈసారి అయితే మనం గెలుస్తున్నామని నమ్మకం ఉంది మాకు. ఇండియా పైన మొత్తం నమ్మకం, కంప్లీట్గా నమ్మకం ఉంది. ఏ 2 బ్యాట్స్మెన్ నడిచినా మన 250+ పోతుంది, అందులో ఏం డౌట్ లేదు. మస్ట్ విన్ ఇండియాదే మ్యాచ్, 1 సైడ్ ఇండియా. ఓకే, రైట్. ఈ విధంగా చూడొచ్చు, వారు 1 సైడ్ కొనసాగుతుంది. ఇవాళ ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇవాళ ఖచ్చితంగా శాంసన్ కావచ్చు, అభిషేక్ శర్మ కూడా మంచిగా రాణిస్తారు. 250 కంటే ఎక్కువగా పరుగులు చేసి ఇవాళ ఇండియా సత్తదారుతుంది. భారత జట్టు ఇవాళ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. కెమెరా వెంకట్తో రవిచంద్ర, సాక్షి, ఉప్పల్ స్టేడియం నుంచి. ఇవాల్టి ఫైనల్ మ్యాచ్ పై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. టీ20 ఫైనల్ మ్యాచ్ కోసం ఈ యొక్క క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. మూడోసారి ఈ యొక్క భారత్ ఈ యొక్క ఫైనల్స్లో విజయం కావాలనే ఒక ఆకాంక్షతో భారత క్రికెటర్ అభిమానులతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలులో ఈ యొక్క ఒక మంచి వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు, ఎట్లా చూస్తున్నారు? ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? సార్, మొత్తానికి న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఈరోజు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఈ మ్యాచ్ లాస్ట్ వరకు రావాలని నేను కోరుకుంటా ఉన్నా, లాస్ట్ ఓవర్ వరకు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తానికి ఇండియా గెలవాలి. అదేవిధంగా లాస్ట్ టైం కూడా మన న్యూజిలాండ్ ఇండియా స్పిన్కి బాగా ఆడతారు. కొంచెం దాన్ని మొత్తం అన్ని దేశాల కన్నా న్యూజిలాండ్ దేశం
స్పిన్ బాగా ఆడుతుంది కాబట్టి కొంచెం మన ఇండియా వాళ్ళు కొంచెం జాగ్రత్త ఆడాల్సింది ఇది ఉంది. అదేవిధంగా మన అభిషేక్ శర్మ ఫామ్లో రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎటువంటి కోరిక మీరు కోరుకుంటున్నారంట? మేము ప్రతి మ్యాచ్ చూసాం సార్, ప్రతి మ్యాచ్ చూసాము. ప్రతి మ్యాచ్లు చూసినప్పుడల్లా మంచిగా ఇండియా ఎక్సలెంట్ ఆడుతుంది. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ టైంలో మాత్రం కొద్దిగా ఫెయిల్ అవుతుంది, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా కప్పు మనదే సార్. ఒక ప్లేయర్గా నువ్వేం కోరుకుంటున్నావు? ఇండియా గెలిచాలని కోరుకుంటాం. ఏంటంటారు, ఎట్లా ఉంటుంది ఈ మ్యాచ్ అంటారు? మ్యాచ్ మాత్రం టఫే ఉంటుంది, కానీ ఇండియాలో మ్యాచ్ కాబట్టి టఫ్. కానీ మనము బౌలింగ్ కానీ స్పిన్నింగ్ కానీ బ్యాటింగ్ కానీ అందరూ బాగా చేసింగ్ చేసుకుంటూ ఆడితే కన్ఫర్మ్ ఇండియా గెలిచొచ్చు. టాస్ ఇండియా గెలిస్తే చేసింగ్ తీసుకొని ఆడితే కన్ఫర్మ్ ఇండియా గెలిచొచ్చు. మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఇండియా గెలవాలని పూజలు చేస్తున్నారు, ఎంతో అభిమానులు కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇండియా గెలవాలని అందరికీ ఉంటుంది సార్. అట్ ద సేమ్ టైం క్రికెట్ ఈరోజు ఎవరు బెస్ట్గా ఆడతారో వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నాను సార్. న్యూజిలాండ్ ఏం చిన్న టీం ఏం కాదు, అట్ ద సేమ్ టైం ఇండియా చిన్న టీం కాదు. బట్ ఫేవరెట్స్ అయితే మనమే ఉంటాం ఆల్మోస్ట్ ఆల్. సో బెటర్ క్రికెట్ ఎవరు ఆడితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫీల్డింగ్లో అయినా, బౌలింగ్లో అయినా, బ్యాటింగ్లో అయినా ప్రెజర్ హ్యాండిల్ చేస్తూ పర్ఫామ్ చేసిన వాళ్ళే హీరోస్. మేబీ మోస్ట్లీ ఇండియాకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సార్. ఇక్కడ చాలామంది యువ క్రికెటర్స్ కూడా ఉన్నారు, కూడా వారితో కూడా మాట్లాడదాం. ఏంటి అంటారు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, ఏ విధంగా ఉంటే బాగుంటుంది మ్యాచ్ అని అనుకుంటున్నావు? ఇండియా గెలిస్తే బాగుంటుంది మ్యాచ్. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్స్ ఉంది కాబట్టి ఇండియాకి సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకట్లా? ఇండియా కాబట్టి ఇండియాకి సపోర్ట్ చేస్తాం. నువ్వు కూడా ఒక ప్లేయర్ కదా, మరి ఈరోజు మ్యాచ్ ఎట్లా ఉంటుంది, బాగుంటుంది అనుకుంటున్నావు? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్, అందుకే ఇండియా గెలవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క భారత పౌరుడు కావచ్చు, ప్రతి ఒక్క ప్లేయర్ కావచ్చు, ఇండియా విన్ కావాలనేది ఎంతగానో ఆకాంక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలవాలని ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇండియాకు ఆల్ ద బెస్ట్ చెప్తూ కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. ఇక ఇవాల్టి నైట్ జరగబోయే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించేందుకు మధురా నగర్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి. ఎస్ గ్రేసీ, సో ఇవాళ జరగబోయేటువంటి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం సర్వత్రా క్రికెట్ అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముచ్చటగా మూడోసారి ఇండియా T20 వరల్డ్ కప్లో ఫైనల్కి వెళ్ళింది. సో కప్పు కూడా గెలవాలని కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇటు యాగాలు, పూజలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇండియా ఈ వరల్డ్ కప్ ఫైనల్లో కప్పు గెలవాలని కోరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. సో మనతో పాటు కొంతమంది క్రికెట్ అభిమానులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇవాళ మ్యాచ్, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో న్యూజిలాండ్ కూడా చాలా బలమైన జట్టుగా ఉంది, సో ఫైనల్కి వచ్చింది. సో గతంతో మనం చూసుకున్నాం, సెమీఫైనల్లో కూడా ఇండియా గెలుస్తుంది అనుకున్నాము. చాలా టైట్గా గెలిచిన సిచ్యువేషన్. ఎట్లా ఉంటుంది ఓవరాల్గా మ్యాచ్ ఇవాళ? సో ఈరోజు చూస్తున్న దాన్ని బట్టి అయితే అహ్మదాబాద్లో జరుగుతుంది మ్యాచ్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. చూస్తుండేమో ఫైనల్ ఇద్దరికి జరిగినదేమో సిరీస్ ఒకటి జరిగింది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ మధ్యలో జరిగింది ఎండింగ్లో. రెండింటికి మధ్యలో టాక్టిక్స్ ఐడియా ఉంది, ఇద్దరి మధ్యలో గట్టి కాంపిటీషన్ ఉండబోతుంది. లాస్ట్ టైం సిరీస్ గెలిచారు ఇండియా వాళ్ళు. వాళ్ళకి ప్రతిదీ తెలుసు మన గురించి, వాళ్ళకు కూడా మన గురించి తెలుసు. మనం కూడా ఏదైనా ఛాలెంజ్ చేయొచ్చు, మనకి చాలా తెలుసు వాళ్ళ గురించి, మనం వాళ్ళని కంపీట్ చేయొచ్చు, ఇంకా అగెయిన్స్ట్ వెళ్ళొచ్చు మనం కూడా. ఏది ఫ్లాట్ పిచ్ అని కానీ, బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ పిచ్ అని ఏం పట్టించుకోవట్లేదు. వీఆర్ గోయింగ్ త్రూ అవర్ సెల్ఫ్స్. అండ్ ఇండియా టీం అని, న్యూజిలాండ్ టీం అని ఏం పట్టించుకోవట్లేదు. మన టీం మనం ఫార్వర్డ్ వెళ్తున్నాం, కానీ మనం సపోర్ట్ చేసుకుంటున్నాము. పూజలు చేసినా ఏం చేసినా మన టీం ఆడేది అక్కడ, మన ప్లేయర్స్ మనం పర్ఫార్మెన్స్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ అవర్ టీమ్. సో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సో ఆ గ్రౌండ్ కనుక చూసుకుంటే ఎప్పుడు కూడా సో టాస్ గెలిచిన తర్వాత సెకండ్ బ్యాటింగ్ వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మ్యాచెస్ గెలిచారు అనేటువంటిది ఉంది. కాబట్టి సో ఒకవేళ ఆ టాస్ ఇంపార్టెంట్గా ఉందా, ఒకవేళ ఆ టాస్ ఇండియా గెలిస్తే బ్యాటింగ్ చూజ్ చేసుకోవాలి, అంటే ఫీల్డింగ్ చూజ్ చేసుకోవాలి? ఇది చూస్తుంటేనేమో అహ్మదాబాద్ ఏమో బౌలింగ్ పిచ్, కానీ ఇండియా వాళ్ళు కావాలంటే బౌలింగ్ అయినా తీసుకుంటారు, బ్యాటింగ్ అయినా తీసుకుంటారు. కానీ గెలుపు అయితే మన వైపు ఉంది.
అదైతే నేను పక్కా చెప్తాను. ఎందుకంటే ప్రతి మ్యాచ్ మనమే గెలిచాము, కానీ న్యూజిలాండ్ కూడా బాగా ఆడుతుంది, టైట్గా ఉంది. కానీ ఈసారి అయితే ఏది తీసుకున్నా మన వైపే పాజిటివ్ ఉంది. వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకుంటారు. ప్రతి మూమెంట్ ప్రతిదీ వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వెళ్తుంది. సో చూసి ఆలోచించుకొని మరి వాళ్ళు ప్రతి మూవ్ తీసుకుంటారు. అండ్ దే విల్ మూవ్ ఫార్వర్డ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. దే విల్ ఫేస్ ద సిచ్యువేషన్ ఎట్ ఎనీ మూమెంట్. సో మీరు చెప్పండి, సో ఫీల్డింగ్లోని బ్యాటింగ్లో కానీ, సో బ్యాటింగ్లో ప్రతి రన్ ఇంపార్టెంట్గా చూస్తున్నారా, లేదంటే ఫీల్డింగ్లో కూడా ప్రతి ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? సో ఓవరాల్గా సో ఇండియా గురించి ఏం చెప్తారు? ఇండియా గురించి చెప్పాలంటే ఫస్ట్ అభిషేక్ శర్మ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన లాస్ట్ ఇయర్ మన మ్యాచ్ చూసినప్పుడు మన అక్షర్ పటేల్ క్యాచ్ తీసుకోవడం వల్ల 2 క్యాచ్ల వల్ల మనకు మ్యాచ్ నగ్గింది. లాస్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూడాలంటే మిస్టర్ సెపాట్ అల్లెన్ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఆడిపోయినా కానీ మానేసినా కానీ ఇంకా వాళ్ళందరూ కూడా ఆల్రౌండ్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ న్యూజిలాండ్ ఇండియా వర్సెస్ లాస్ట్ మనకి T20 మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే మెయిన్ మనకి అహ్మదాబాద్లో జరిగిన కారణం జరుగుతుంది. ఒకసారి ఆస్ట్రేలియా ఇండియా జరిగిన మ్యాచ్లో మన వాళ్ళు 240 కొట్టి అది మనకు కప్ మిస్ అయ్యారు. అదే మ్యాచ్ ఇప్పుడు ఏంటంటే బ్యాటింగ్